హలో మై డియర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యామిలీ, మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో మనం అందరం మళ్ళీ కలుసుకుంటున్నాము. ఇది కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ సిరీస్లో డే 9లో ఉన్నామన్నమాట. 8 క్లాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్. 8 క్లాసెస్లో రైట్ ఫ్రమ్ బేసిక్ నుంచి చెప్పాను. ఇది 9th క్లాస్. 9th క్లాస్లో మీరు మళ్ళీ 8th క్లాస్ కంటిన్యూయేషన్ నేర్చుకుంటారు. సో కొత్తగా చూసే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, ఈ క్లాస్లో ఏం చెప్తారని. ఏం చెప్తానంటే, ఈ క్లాస్లో కూడా లాస్ట్ క్లాస్ కంటిన్యూయేషనే మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్కి డిఫరెన్స్, తర్వాత షుడ్ నేర్చుకున్నాము, తర్వాత మే, మైట్ నేర్చుకున్నాము లాస్ట్ క్లాస్లో. మిగిలిన మోడల్ వర్బ్స్ అన్నీ ఈ క్లాస్లో నేర్చుకుంటామన్నమాట. సో చాలా ఈజీగా విత్ ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనము ఈ క్లాస్లో నేర్చుకుందాం అనమాట. సో క్లాస్కి వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, అండ్ దెన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్కి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పార్ట్ 2 ఆఫ్ మోడల్ వర్బ్స్ క్లాస్కి మనం ఈరోజు వచ్చేసాము. సో రిమైనింగ్ మోడల్ వర్బ్స్ చాలా ఈజీగా రెండు ఎగ్జాంపుల్స్తో చెప్తాను నేను. ఫస్ట్ మనం నేర్చుకోబోయే మోడల్ వర్బ్ ఈరోజు విల్. విల్ ఎక్కడ వాడాలి? విల్ మనకు తెలుసు కదా, ఫ్యూచర్ టెన్స్కి వాడతాము. మనము విల్ ఫ్యూచర్ టెన్స్కి వాడతాము. ఐ విల్ గో టు ద స్టోర్ ఆర్ ఐ విల్ గో టు ద షాప్. సో ఏదన్నా కానీ ఫ్యూచర్ టెన్స్కి మనము విల్ వాడతాము. తర్వాత ఏమన్నా ప్రామిస్ చేయాలన్నా అక్కడ కూడా మనము విల్ వాడతాము. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, ఐ విల్ డెఫినెట్లీ బీ యువర్ సైడ్. ఓకే, సో అట్లా ఏమన్నా ప్రామిస్ చేసినప్పుడు కూడా మనము విల్ అనేది వాడతాము. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్. విల్ ఏదైనా ఫ్యూచర్ టెన్స్లో కంపల్సరీ విల్ వాడతాము. తర్వాత ఏమన్నా ప్రామిస్ చేసినప్పుడు మనము విల్ అనేది వాడాలి. తర్వాత వుడ్. విల్లు వుడ్ బ్రదర్స్ లాగా, వుడ్ ఏమో విల్లుకి బ్రదర్ లాగా. ఎక్కడ వాడతాము? విల్ ఎంత సింపుల్లో వుడ్ కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట, ఎందుకంటే అది కండిషనల్ కాబట్టి. సో ఐ వుడ్ గో ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్. కండిషనల్ కాబట్టి నేను వెళ్తాను ఎప్పుడు, నాకు ఒకవేళ టైం ఉంటే నేను వెళ్తాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ వుడ్ గో ఇఫ్ ఐ హ్యాడ్ టైం. ఐ వుడ్ గో, నేను వెళ్తాను ఎప్పుడు, టైం ఉంటే. సో అందుకని వుడ్ అనేది కండిషనల్. ఐ వుడ్ గో ఇఫ్ ఐ హ్యాడ్ టైం. నెక్స్ట్ పొలైట్ రిక్వెస్ట్. చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు కాఫీ తీసుకుంటారా అంటున్నాం. నెక్స్ట్ ఏ హ్యాబిట్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ టెన్స్లో మనకి ఏదైనా ఒక అలవాటు ఉన్నదనుకోండి, అక్కడ కూడా మనము వుడ్ వాడతాం. పాస్ట్ టెన్స్ కదా మేడం, ఎందుకని వుడ్ అంటున్నారు అంటే పాస్ట్ టెన్స్లో ఒక హ్యాబిట్ ఉన్నది మనకి, అది ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యిందని అంటే మనము వుడ్ వాడచ్చు అనమాట. సో వెన్ ఐ వాస్ అ కిడ్, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఐ వుడ్ గో ఫిషింగ్. నేను ఫిషింగ్, చేపలు పట్టేందుకు వెళ్ళేదాన్ని. ఓకే, సో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వుడ్ అనేది వాడచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అండ్ ఇమాజిన్డ్ సిచ్యువేషన్. ఏదన్నా మనకు ఆలోచన, ఇమాజిన్ ఏదన్నా ఊహలో మనం ఏదైనా అనుకున్నామంటే అక్కడ కూడా మనము వుడ్ అనేది వాడచ్చు. ఐ వుడ్ ట్రావెల్ టు ద వరల్డ్ ఇఫ్ ఐ వన్ ద లాటరీ. లాటరీ ఎవరైనా అంత ఈజీగా విన్ అవ్వగలరా ఫ్రెండ్స్? ఒకవేళ విన్ అయితే నేను ఈ ప్రపంచం అంతా నేను వెళ్ళి తిరిగేసి వస్తాను అంటున్నారు, అది ఊహే కదా. అక్కడ విల్ అనకూడదు, వుడ్ అనాలి. ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్ ఇఫ్ ఐ వన్ ద లాటరీ అనాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది విల్కి వుడ్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, షాల్. విల్ వుడ్ అయిపోయింది, షాల్ షుడ్. షాల్ ఎక్కడ వాడాలి? విల్ ఎంత సింపుల్, షాల్ కూడా అంతే సింపుల్. చూడండి, షాల్ అనేది షాల్ ఆఫరింగ్.
ఏదన్నా మనము ఒకటి ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక ఆఫర్ ఇచ్చాము అని అంటే అక్కడ షాల్ వాడచ్చు. షాల్ వి డాన్స్, షాల్ వి ప్లే, షాల్ వి సింగ్. సో ఏదైనా ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా ఒక మంచి సంతోషకరమైన విషయం చెప్పాలి, లేకపోతే ఏదైనా ఆఫర్ ఇస్తున్నాము, షాల్ వి గో ఫర్ ద డిన్నర్ టు నైట్ అన్నప్పుడు షాల్ వాడచ్చు. నెక్స్ట్ డిటర్మినేషన్, చాలా స్ట్రాంగ్, మనకి ఒక వాట్ డు యూ సే, ఏదైనా ఒక విషయం జరగాలని అనుకుంటే మనలో స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలన్నమాట. సో అలాంటప్పుడు కూడా షాల్ వాడచ్చు. మనకి స్కూల్లో సాంగ్ ఉంది కదా, ప్రేయర్ సాంగ్ అని ఉంటుంది. వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్ వన్ డే, ఓ డీప్ ఇన్ మై హార్ట్ అని పాట ఉంది కదా. అక్కడ కూడా చూసారా, మనము ఏదో ఒక రోజు సాధిస్తాము, డెఫినెట్లీ సాధిస్తాము అని ఒక డిటర్మినేషన్ ఉంది కదా మనకి, అక్కడ కూడా షాల్ అనొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూసేజ్ ఆఫ్ షుడ్. షాల్ తర్వాత షుడ్. అడ్వైస్, అడ్వైస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ కంపల్సరీగా చెప్తున్నాం, యూ షుడ్ స్టడీ ఫర్ ద ఎగ్జామ్, లేకపోతే ఫెయిల్ అయిపోతావు. యూ షుడ్ అడ్వైస్ చేస్తున్నాం, రూల్ లాగా చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూసినప్పుడు చూడండి, దే షుడ్ బీ హియర్ బై నౌ. వాళ్ళు అక్కడ 9ంటికి బయలుదేరారు పొద్దున, ఇప్పుడు 12 అయింది, 3 గంటల ప్రయాణం కదా, మేబీ ఈ టైంకి వాళ్ళు వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు, 12ంటికి వాళ్ళు మన ఇంట్లో ఉంటారు అనడం కోసం మనము ఎక్స్పెక్టేషన్ దగ్గర షుడ్ వాడచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, షాల్ షుడ్ అయిపోయింది. మస్ట్, యూసేజ్ ఆఫ్ మస్ట్ ఎక్కడ వాడతామండి? నెసెసిటీ, ఏదైనా చాలా అత్యవసరమైన విషయం చెప్పాలని అంటే అక్కడ మస్ట్ వాడతాం. ఐ మస్ట్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ నేను కంపల్సరీ ముగించేసేయాలి అంతే, ఈ ముగించకపోతే నాకు శాలరీ ఇంక్రిమెంట్ రాదు అన్నప్పుడు చాలా కంపల్సరీ, చాలా నీడ్ అది నాకు. అలాంటి సిచ్యువేషన్లో ఏదైతే చాలా అత్యవసరమో అలాంటి సిచ్యువేషన్లో మనము మస్ట్ వాడతాం అన్నమాట. ఐ మస్ట్ కంప్లీట్ మై కుకింగ్ బై 8 AM ఎవ్రీ డే, అదర్వైజ్ ఐ విల్ బీ లేట్ టు ద కాలేజ్ అని చెప్పచ్చు. ఓకే, అది నెసెసిటీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, లాజికల్ కన్క్లూషన్. ఏదైనా ఒక కన్క్లూషన్ ఏంటి? ఐ మస్ట్ బీ హర్ ఫోన్, నేను ఆమె ఫోన్ అయ్యి ఉండాల్సింది, అయ్యుంటే ఎట్లా తిట్టేదాన్నో నేను. సో ఏదైనా ఒక లాజికల్ కన్క్లూషన్ అయినా అక్కడ మస్ట్ వాడచ్చు, ఐ మస్ట్ బీ హర్ ఫోన్. ఓకే, ఇది మస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యావ్ టు, ఆట్ టు అని 2 ఉన్నాయి. యూసేజ్ ఆఫ్ హ్యావ్ టు. హ్యావ్ టు ఆబ్లిగేషన్కి వాడతారు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను ఫ్రెండ్స్ మీకు ఆబ్లిగేషన్ అంటే ఏంటని. ఐ హ్యావ్ టు పే ద బిల్ ఆన్ టైమ్. హ్యావ్ టు, హ్యావ్ వేరు, హ్యావ్ టు వేరు. నేను బిల్లు ఆన్ టైంకి పే చెయ్యాల్సిందే. సో ఐ హ్యావ్ టు పే ద బిల్ ఆన్ టైమ్, ఆబ్లిగేషన్ అయినా హ్యావ్ టు వాడచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు పార్క్ ద కార్ హియర్. మనము కారు ఇక్కడ పార్క్ చెయ్యాలి, కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడే పార్క్ చేయాలి అనేది కూడా ఆబ్లిగేషన్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ టు, వీ హ్యావ్ టు, కంపల్సరీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము హ్యావ్ టు వాడచ్చు ఫ్రెండ్స్, అది. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఆట్ టు, OUGHT, ఆట్ టు. ఇది ఇక్కడ రాసాను చూడండి, యూస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ షుడ్. షుడ్ బదులు ఆట్ టు వాడచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ? మోస్ట్లీ అడ్వైస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ డూ ద వర్క్ అని అంటాం కదా, లేకపోతే యూ మస్ట్ డూ ద వర్క్, అట్లా అడ్వైస్ చేస్తున్నప్పుడు షుడ్ ప్లేస్లో మనము ఆట్ టు వాడచ్చు ఫ్రెండ్స్. యూ ఆట్ టు ఫినిష్ హర్ వర్క్ టుమారో, ఆమె వర్క్ నువ్వు కంప్లీట్ చెయ్యాలి అని అంటున్నాం. అక్కడ షుడ్, యూ షుడ్ ఫినిష్ హర్ వర్క్ టుమారో అని అంటాం కదా, అక్కడ ఆట్ టు కూడా వాడచ్చు మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్, వీ ఆట్ టు ఈట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే. రోజు ఎక్కువ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాం కదా, అక్కడ
వీ షుడ్ ఈట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే అంటున్నాం. అక్కడ షుడ్ బదులుగా మనము వీ ఆట్ టు ఈట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు మన క్లాస్తో పాటు మోడల్ వర్బ్స్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో క్యాన్, కుడ్ నేర్చుకున్నాము, మే, మైట్ నేర్చుకున్నాము, తర్వాత షుడ్ నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఫ్రెండ్స్ విల్, వుడ్ నేర్చుకున్నాము, షాల్, షుడ్ నేర్చుకున్నాము, మస్ట్ నేర్చుకున్నాము, హ్యావ్ టు, ఆట్ టు. ఇక్కడతో మోడల్ వర్బ్స్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటాను. ఈ క్లాస్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పంపించండి ఫ్రెండ్స్. నేను ఈ తర్వాత ఈ టీచింగ్ ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మనకి హోంవర్క్ సెషన్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఫోర్ సెంటెన్సెస్ ఇస్తాను ఈరోజు చెప్పిన క్లాస్లోంచి. దానిలోంచి మీరు ఫిల్ చేసి నాకు యూట్యూబ్ కమెంట్స్లో పంపించండి ఫ్రెండ్స్. ఓకేనా? హోంవర్క్ వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ద వెరీ ఈజీ హోంవర్క్ సెషన్. సో ఈరోజు హోంవర్క్లో నేను చెప్పిన క్లాస్లోంచి 4 సెంటెన్సెస్ ఆప్షన్స్తో పాటు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫాస్ట్గా హోంవర్క్ కంప్లీట్ చేసి నాకు యూట్యూబ్ కమెంట్స్లో పెట్టండి. రండి, ఫస్ట్ క్వశ్చన్. వి డాష్ ఆట్ టు రావాలా, హ్యావ్ టు రావాలా? స్మైల్ మోర్. వి డాష్ స్మైల్ మోర్. ఏం రావాలి? సెకండ్ వన్. I dash wake up early tomorrow. I dash wake up early tomorrow. Have to రావాలా, might రావాలా? థర్డ్ వన్. We dash fasten our seat belt. We dash fasten our seat belt. మన ఫ్లైట్ ఎక్కామంటే కూర్చోంగానే మనకి ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చెప్తారు కదా, fasten your seat belts అంటారు కదా. అక్కడ ఏం రావాలి? మస్ట్ రావాలా, మే రావాలా? ఫోర్త్ వన్. దే డాష్ ఆల్సో లైక్ టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ స్టీప్ స్టేర్ కేస్. దే డాష్ ఆల్సో లైక్ టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ స్టీప్ స్టేర్ కేస్. ఇక్కడ షుడ్ రావాలా, వుడ్ రావాలా? సో ఇది హోంవర్క్ ఫ్రెండ్స్. చాలా ఈజీ సెంటెన్స్ ఈరోజు చెప్పిన క్లాస్లోంచి ఇచ్చాను. నాకు హోంవర్క్ పూర్తి చేసి వెంటనే యూట్యూబ్ కమెంట్స్లో పెట్టండి. సో ఇక్కడతో మోడల్ వర్బ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రపోజిషన్స్తో అతి త్వరలో కలుద్దాం ఫ్రెండ్స్. ఆలోపు క్లాస్లో నేర్చుకున్నవన్నీ మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అండ్ కమెంట్స్ పంపించండి. సో దిస్ ఇస్ స్వప్నలత, యువర్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్. Bye bye for today. Thank you.